మేమైతే ఇలా జంపింగ్ ఆడిపోతున్నాం. దీనిపైన పడితే విన్ను. దీనిపైన పడితే విన్ను. దీనిపైన పడితే విన్ను. అంటే గ్యాప్స్ ఉన్నాయిగా, మీకు చూపిస్తున్నా. దీనిపైన పడితే అవుట్. గ్యాప్స్లో పడితే అవుట్. దీనిపైన పడితే విన్నే. దీనిపైన ఇక్కడ మాత్రం గ్యాప్స్లో పడితే అవుటే అన్నమాట. ఈ డ్రోన్ మాత్రం అసలు పనిచేస్తూనే లేదు. మనమైతే ఇప్పుడు పోతున్నాం అన్నమాట. ఫస్ట్ జంప్. సెకండ్ జంప్ మాత్రం నాకు భయం అవుతుంది. ఇప్పుడు సెకండ్ జంప్. డైరెక్ట్ వచ్చి పడ్డాయిగా నేను. మనది అయిపోయినట్టే. మళ్ళీ చేద్దాం. ఇవాళ నాకు గ్యాప్స్లో పడ్డా. నేను ఎందుకో మెత్త పైన పడ్డా అనుకున్నా. సెకండ్ జంప్ ఇది. నా అసలు ఈజీగా ఉంది. గ్యాప్స్లో ఇది కాలు పెట్టా. థర్డ్ జంప్. ఊరు దేవుడా, డైరెక్ట్ వచ్చి పడ్డా. చూసారా మీరు డబుల్ యాక్షన్. నెక్స్ట్ అయితే ఇదే అనమాట. మనం అంత దూరం జంప్ ఇయ్యమనుకుంటా ఏమో ఫ్రెండ్స్. చేస్తున్నా, మీరు తప్పకుండా లైక్ చేసుకొని. షార్ట్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్ అయిపోయాం. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది కదా, దారం. దీన్ని ఒక్క తోటి అందుకోవాలి. నేనైతే అందుకున్నా. అరే నాకు భయమవుతుంది. మంతున్నాయి. ఇప్పుడైతే మనం గ్యాప్స్ దీనిపైన పడితే నేను లైక్ చేయమని, దీనిపైన పడితే నేను గిఫ్ట్ ఇస్తా, దీనిపైన పడితే నేను గిఫ్ట్ ఇయ్య, దీనిపైన పడితే లైక్ అయ్యేవి వచ్చి డిస్ట్ యాడ్ చేస్తా. ఇట్లా నెక్స్ట్ దీనిపైన అనుకుంటే పలే అయితే నీకు గిఫ్ట్ ఇస్తా. మమ్మీ తమ్ముడు బెడ్ పైకి టైర్ తీసుకొచ్చిండు. మమ్మీ తమ్ముడు బెడ్ పైకి టైర్ తీసుకొచ్చిండే. నెక్స్ట్ అయితే దీనిపైన లిస్ట్ యాడ్ చేసినట్టే మళ్ళీ. లిస్ట్ యాడ్ చేసినట్టే. నెక్స్ట్ది నేనైతే హైట్ జంప్ అయితే అయిపోతున్నా. హైట్ జంప్ మనం ఇక్కడ ఫ్లవర్ ఉందా, ఈ ఫ్లవర్ అక్కడ కానాలి. మనమైతే ఇప్పుడు ఆంతున్నాం. ఇప్పుడు దాన్ని దాటుకొని కూడా పోయినా. మళ్ళీ దాన్ని దాటుకొని ఇప్పుడు అక్కడ దాటుకొని పోయినా. నెక్స్ట్ మనమైతే ఇప్పుడైతే చూడండి, మనమైతే దొంగపోతున్నాం. అబ్బా జర్ర మిస్సు, నేనైతే పడ్డా. ఇప్పుడు ఇందులో ఏం లేదు. కోలేట్ ఇప్పుడు అయిపోయినా తర్వాత ఇప్పుడు నేను ఊపితే మీకు ఏమేమి సౌండ్ వినబడుతుందో నాకు ఎప్పుడు. ఇందులో ఏం లేదు. ఇప్పుడు చూడు, పుట్టకు బెడ్ అయితే యాక్చువల్లీ ఇటువంటి నేను మొత్తం వేసిన. మనం యూట్యూబ్లో నేర్చుకోము. క్లోజప్ పేస్ట్
మీకు ఇంకోటి చెప్పాలి, ఏ చీమ ఎక్కువ ఊడుతుందో అని. ఫస్ట్ది రంగుల రంగుల చీమలు ఉంటాయి. ఒకటి నల్ల చీమ కన్నా ఎర్ర చీమనే ఎక్కువ కుడుతుంది కాబట్టి అందుకే ఎర్ర చీమతోటి పెట్టుకోవద్దు. నాకైతే మొత్తం కుట్టింది. నాకు పుట్టుమచ్చలు కుట్టింది. అది దాన్ని బ్లాక్ కలర్ వెనకటి ఉంటుంది కదా, దాంతో ఇట్లా కుచ్చి తీస్తుంది. ఆడ మనకి బ్లడ్ కాడ కొంచెం బ్లాక్గా పోతుంది. థిక్ బ్లాక్గా మనకు పుట్టుమచ్చలు అయితే చూడు, అయితే మన ఫోన్ పైన ఉన్నది అది ఉంటుంది చూడు, పౌచ్. కొంతమంది బ్లాక్ కలర్ది, కొంతమంది రెడ్ కలర్ది అసలు కొనుక్కుంటారు. అట్లా మనకి ఎక్కడన్నా చూపిస్తుంది. నాకైతే మా చీమలు కొట్టినప్పుడు అయితే మస్తు అదే వాటర్ అదే నాకైతే నోరు తిరుగుతుంది. అది మళ్ళీ పుట్టుమచ్చలు కూడా ఎక్కువ అవుతాయి. అందుకే బాయ్ టాటా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక రిమోట్ కంట్రోల్ కార్ అయితే ఇస్తాను.